మన పార్టీలో ఉన్న వాళ్ళందరూ శుద్ధపూసలు అని చెప్పి క్యాంపెయిన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి లాగా అవుతాం. వేయండి ఒకసారి బుట్ట రేణుకాని జగన్మోహన్ రెడ్డి ఎలా ఇంట్రడ్యూస్ చేశాడు, డబ్బులు అంతంత మాత్రమే, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు అంతంత మాత్రమే అని చెప్పి. సౌమిరాలు బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. మొన్న ఆవిడ పైన ఆవిడ ప్రాపర్టీస్ కాన్ఫిస్కేట్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రాపర్టీ వాల్యుయేషన్ చూస్తే అంతంత మాత్రంగా ఉండవు ఎక్కడ. ఇలా ఉండకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆయన దిశానిర్దేశం చేశారు. నేను ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని పాయింట్స్ తీసుకుని ప్లే చేస్తాను అండ్ ఐ వాంట్ టు డైసెక్ట్ దిస్ ఇన్ డీటెయిల్. సిబిఎన్ వల్ల సాధ్యం అనే ఉద్దేశంతో ఆ రోజు ఓట్లేశారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబోయే రోజు మళ్ళీ చెప్తున్నా, మీరు చెక్ చేసుకోండి. ఈరోజు 2024లో వచ్చిన ఓట్ల కంటే మీ దగ్గర ఎక్కువ వస్తే మీరు బాగా పనిచేసినట్టు. మళ్ళీ 2024 కంటే ఓట్లు బాగా వచ్చినా ఎక్కువ వచ్చినా మీ దగ్గర రాకపోతే మీరు ఆ ఓటు బ్యాంకుని కిందికి లాగినట్టు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈ ఇబ్బందుల్లో పనిచేస్తున్నాం, ఒక నమ్మకం వచ్చింది. అందుకే ముందు కంటే ఇప్పుడు ఎన్నికలు పెడితే దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయి తప్ప తక్కువ సీట్లు రావు.